వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎనాలిసిస్. నేను రాజు. సో పవన్ కళ్యాణ్ మీద ఇటీవల కాలంలో తెలంగాణకి సంబంధించినటువంటి కొంతమంది మేధావుల రూపంలో విషం కక్కుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆయనకి ప్రొఫెసర్ నాగేశ్వర్కి మధ్య వచ్చినటువంటి ఒక వివాదం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి వివాదానికి పవన్ కళ్యాణ్ లాగి ఆయన్ని బదనాం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణకి సంబంధించినటువంటి వ్యతిరేక వ్యక్తిగా ఆయన మీద ముద్ర వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే అంతటితో ఆగకుండా రీసెంట్గా అక్కడ ఉన్నటువంటి కొంతమంది మేధావులు మీడియా ముసుగులో పవన్ కళ్యాణ్ మీద విషం చెప్పడానికి సిద్ధమైపోయారు. సిద్ధమైపోయి ఏం చేశారంటే తెలంగాణకి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా అక్రమంగా పవన్ కళ్యాణ్ లాగేసుకుంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి భూములు కబ్జా చేస్తున్నాడు అని చెప్పేసి ఒక రకమైనటువంటి పెద్ద షో నిర్వహించారనమాట. ఈ షో నిర్వహించి పవన్ కళ్యాణ్ మీద తెలంగాణ ప్రజలు ఒక రకమైనటువంటి విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఈ కుహానా మేధావులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి చట్టం తెలియదు. ఏదో ఒక డాక్యుమెంట్ పెట్టేసుకొని ఆ డాక్యుమెంట్లో ఉన్నటువంటి విషయాలను తీసుకొచ్చేసి పవన్ కళ్యాణ్ను తెలంగాణలో ఉన్నటువంటి 10 ఎకరాల ఒక చెరువుని ఆయన ఆక్రమించేశాడు, సో దాన్ని కబ్జా చేసేశాడు అని చెప్పేసి విషం జిమ్ముతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించిన వివరాలు చూస్తే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి 2024 ఎన్నికల అఫిడవిట్లో ఆయన తన ఆస్తులను చూపించాడు. ఆస్తులను చూపించేటువంటి సందర్భంలో ముఖ్యంగా శంకరపల్లి మండలం తెలంగాణలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి జన్వాడ అనేటటువంటి ఒక విలేజ్లో 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది అని చెప్పి చూపించాడు. సర్వే నెంబర్ 706 అని చెప్పి ఆయన చూపించడం జరిగింది. వెంటనే పవన్ కళ్యాణ్ మీద విద్వేషంతో రగిలిపోతున్నటువంటి మేధావులంతా ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ ఎక్కడన్నా దొరుకుతాడా అని చెప్పేసి ఒక వెతుకులాట స్టార్ట్ చేశారు. ఈ వెతుకులాటలో భాగంగా ఆయన ఆస్తులు ఎలా ఉన్నాయి, ఎలా సంపాదించాడు అని చెప్పేసి డాక్యుమెంట్ చూస్తే అందులో 706 అనేటటువంటి ఒక సర్వే నెంబర్ కనిపించింది జన్వాడకు సంబంధించినటువంటి విలేజ్లో. వెంటనే వీళ్ళు రెడీ అయిపోయినటువంటి పరిస్థితి. సో రెడీ అయిపోయి ఏం చేశారంటే దానికి సంబంధించినటువంటి భూములకు సంబంధించి ఎఫ్టీఎల్ అని ఉంటుంది అనమాట. ఎఫ్టీఎల్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ భూములకు సంబంధించి చెరువులకు సంబంధించినటువంటి ఆ భూముల లిస్టులో ఉందా లేదా అని చెప్పేసి లేక్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆన్లైన్లో చూస్తే అందులో వాళ్ళకి కనిపించింది కోడి చెరువు అనేది ఉంది జన్వాడ విలేజ్లో. ఆ కోడి చెరువుకి సంబంధించినటువంటి బఫర్ జోన్లో ఏ సర్వే నెంబర్లు ఉన్నాయని చెప్పేసి అందులో చూపించింది. అందులో ఈ 706 అనే సర్వే నెంబర్ కూడా ఉంది. సో వెంటనే ఏం చేశారంటే కోడి చెరువుని పవన్ కళ్యాణ్ ఆక్రమించేశాడు అని చెప్పేసి ఒక పెద్ద కథనాన్ని వండేసి జనాల మీదకు రుద్దేశారు. కానీ వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే కోడి చెరువు ఉందో కోడి చెరువులో 705, 706, 707, 708 సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి దాదాపు 20 ఎకరాల భూమి అందులో ఉంది. 706 అనేటువంటి సర్వే నెంబర్లో 10 ఎకరాల 6 సెంట్ల భూమి ఎఫ్టీఎల్లో ఉంది అని చెప్పేసి అందులో చూపించిన మాట వాస్తవమే. అయితే అది పట్టా భూమి, ప్రైవేటు పట్టా భూమి అని చెప్పేసి కూడా ఓనర్షిప్లో అదే డాక్యుమెంట్లో చూపించినటువంటి పరిస్థితి. సో ఇక్కడ చట్టం తెలియనటువంటి వీళ్ళంతా ఏం చేసేసారంటే పాపం మొత్తం పవన్ కళ్యాణ్ ఏదో ఆక్రమించేశాడు అని చెప్పేసి దీన్ని ఒక పెద్ద భూతద్దంలో చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ చట్టం 1317 ఫసలీలో చాప్టర్ 6 అని ఒకటి ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి కానీ చూస్తే ఈ సికంకి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉంటాయో ఆ భూములకి ప్రైవేటు పట్టాలు ఉన్నాయి, అవి వాళ్ళే ఓనర్స్గా ఉంటారు. అయితే ఇక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ భూమిని కేవలం వ్యవసాయానికి మాత్రమే వాడుకోవాలి, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు, ఎఫ్టీఎల్కి సంబంధించినటువంటి భూమిలో నిర్మాణాలు చేపట్టకూడదు. అంతేకాకుండా అది ప్రైవేటు హక్కుదారుగాని ఉంటే అందులో వాళ్ళు వ్యవసాయం మాత్రమే చేసుకోవాలి అనేటటువంటి ఒక నిబంధన ఉంది. శికందారులు అంటారు వీళ్ళని. శికందారుల హక్కులను శికం భూముల్లో సాగు చేసుకునే చట్టబద్ధమైనటువంటి వెసులుబాటుని తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ చట్టం 1317 ఫసలీలో చాప్టర్ 6 అనేది చాలా స్పష్టంగా చెప్తోంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? పెద్ద పెద్ద భవనాలు కట్టారా? చిరంజీవి గారి కన్వెన్షన్ హాల్ ఏమైనా కట్టారా? అలాగే పవన్ కళ్యాణ్ కన్వెన్షన్ హాల్ ఏమైనా కట్టారా? నాగబాబు గారు కన్వెన్షన్ హాల్ ఏమైనా కట్టారా? కన్వెన్షన్ హాల్ కట్టలేదు కదా. వ్యవసాయం చేస్తున్నాడు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. ఆ భూములు ఎలా ఉన్నటువంటి భూమిని అలాగే వ్యవసాయానికి మాత్రమే వాడుతున్నాడు. మరి ఇక్కడ వచ్చినటువంటి నష్టం ఏంటి? ఖచ్చితంగా చట్టం చెబుతోంది ఆయన కొనుగోలు చేసినటువంటి భూమి అది. మరి కొనుగోలు చేసినటువంటి భూమిని ఆయన కబ్జా చేశాడని చెప్పేసి తెలంగాణకి సంబంధించినటువంటి ఆస్తులను దోచుకుంటున్నాడని చెప్పేసి ఎందుకు ఆయన మీద విషయం చిమ్మాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? మీకు తెలివితేటలు లేకపోతే చట్టం చదువుకోండి. నిజంగా అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా? ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే ఆ భూమికి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ ఏంది? అది పట్టానా లేకపోతే సర్కారీ భూమి? పట్టా అయితే ఒకవేళ ఈ సికం భూములు పట్టాగా ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి హక్కులేంటి? ఆ హక్కుల ప్రకారం
ప్రకారం అక్కడ ఆయన చేస్తున్నాడా లేదా అనేటటువంటి వివరాలు కూడా కనీసం తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ పేరు ఒకటి కనిపించింది, అక్కడ కోడి చెరువు అనేసి ఒకటి కనిపించింది, ఎఫ్టీఎల్ అనే పదం కనిపించింది. ఈ మూడు తీసుకొని ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కోడి చెరువుని పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేసేస్తారని చెప్పేసి ఇష్టానుసారంగా రాసేశారు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది, వాళ్ళకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఇది ఒకటే కాదు, అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి ఇందులో. గతంలో దీని మీదే కొంతమంది ఇలాంటి కుహానా మేధావులు కోర్టుకు పోతే కోర్టు కూడా చివాట్లు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సిక్కంకి సంబంధించినటువంటి ఎవరైతే హక్కుదారు ఉంటారో ఆ భూమి హక్కుదారికి మాత్రమే చెందుతుంది అనేటటువంటి ఒక అంశాన్ని కూడా చెప్పారు. ఇంకా అవసరమైతే సేత్వార్ లేదా కాసరా పహాని అనేది ఒకటి ఉంటుంది, అది నిజాం నవాబు నుంచి వస్తుంది. అందులో శకం అనే పదం ఉంటుంది అనమాట. ఒక్కసారి ఆ డాక్యుమెంట్ కానీ తీసుకుంటే అది పట్టాదారుగా నమోదై ఉంటుంది. పట్టాదారుగా నమోదైతే అది ప్రైవేట్ భూమి. ప్రైవేట్ భూమి అంటే ఎవరిది? పవన్ కళ్యాణ్ గారి పేరు ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి భూమి అది. సో దీంట్లో ప్రభుత్వ భూమి ఏం లేదు, కోడి చెరువు కాదు, కోడి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి భూమిది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి పట్టా భూములో వ్యవసాయం మాత్రమే చేసుకోవాలి, అది వ్యవసాయ భూములు మాత్రమే. వాటిని కన్వర్షన్ చేసేదానికి లేదు, కన్వర్షన్ చేసి ఇష్టానుసారంగా బిల్డింగ్లు కట్టేదానికి లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏం బిల్డింగ్లు కట్టేది కదా, నిబంధనల ప్రకారం ఆయన కొనుగోలు చేశాడు, నిబంధనల ప్రకారం శికందారుగా ఉన్నాడు, నిబంధనల ప్రకారం వ్యవసాయం మాత్రమే చేస్తున్నాడు. కనీసం ఇవన్నీ కూడా తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, గతంలో తండు చంద్రయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఒక కేసు ఉంది. ఈ కేసులో కూడా అప్పట్లో ఏం చేశారంటే కొంతమంది మేధావులు శిఖం భూమి కదా అది, సో శిఖం భూమి కాబట్టి అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది కాబట్టి దానికి సంబంధించి భూసేకరణ చట్టం ద్వారా మేము ఆ భూమిని తీసేసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చాలా రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసింది. కానీ శిఖం పట్టా దానికి ఓనర్ అయినటువంటి తండు చంద్రయ్యకి నష్టపరిహారం కట్టించాల్సింది, అది ఆయన భూమే, అది ఆయన వ్యక్తిగత భూమి, ప్రభుత్వ భూమి కాదు ఇదని చెప్పి తేల్చి చెప్పినటువంటి ఒక తీర్పు కాపీ కూడా మీకు కావాలంటే చూడొచ్చు. మరి ఇంత స్థాయిలో ప్రతి ఒక్కటి కూడా నిబంధనల ప్రకారం ఆయన కొనుగోలు చేసి నిబంధనల ప్రకారం దాన్ని వినియోగిస్తూ ఉంటే ఇష్టానుసారంగా మీరు మాట్లాడతారా? అంటే పవన్ కళ్యాణ్ మీద విషం చిమ్మడమే మీరు పనిగా పెట్టుకున్నారా? అంతేకాకుండా కొంతమంది కొన్ని కాపీలు చూపిస్తున్నారన్నమాట, ఇది చెరువు ఎఫ్టీఎల్ పరిధి. ఎస్, ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి శిఖం భూమి అది. అయితే శిఖం పట్టా భూమి, పట్టా ఎవరి పేరు మీద ఉంది? పవన్ కళ్యాణ్ పేరు మీద ఉంది. సో కాబట్టి ఈ భూమి పవన్ కళ్యాణ్ భూమి అనే విషయం కూడా తెలుసుకోకుండా, చట్టం తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఏదైతే ఇందాక నేను చెప్పినటువంటి సర్వే నెంబర్ 706 ఉందో, ఈ 706ని దగ్గర దగ్గర ఒక 3-4 సబ్ డివిజన్లు చేశారు. అందులో 706A1/1లో 3 ఎకరాలు ఉంది. తర్వాత వచ్చేసి ఇంకొక సర్వే నెంబర్, అదే సర్వే నెంబర్లో 706A/1/2లో ఒక 10 గుంటల భూమి ఉంది. అలాగే ఇంకొక సర్వే నెంబర్ అంటే 706A1లో ఇంకొక 3 ఎకరాల 14 గుంటల భూమి ఉంది. సో అలాగే 706/E/1లో 3.12 ఎకరాల భూమి ఉంది. అంటే 10 ఎకరాల చిల్లర అక్కడ ఉన్నటువంటి లెక్క సరిపోయింది. సో ఈ విధంగా ఆయన 4 సబ్ డివిజన్లు చేసుకున్నటువంటి పరిస్థితి. అది ప్రభుత్వం చేసినటువంటి సబ్ డివిజన్లు, మ్యూటేషన్ అంటాం దాన్ని. అది కూడా తెలుసుకోవచ్చు. మరి ఈ స్థాయిలో చాలా పక్కాగా ఆయన ఇవన్నీ కూడా తయారు చేసి పెట్టుకుంటే దీన్ని తీసుకొచ్చేసి పవన్ కళ్యాణ్ భూములను కబ్జా చేసేసాడు. ఇంకొక విషయం ఏంటంటే ఈ భూమి ఎప్పుడు కొన్నాడంటే ఆయన 2014లో ఈ భూమిని కొన్నాడు. దీనికి సంబంధించినటువంటి నెంబర్ వచ్చేసి 3213/2014 SRO శంకరపల్లికి వెళ్తే మీకు ఆ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్లు దొరుకుతాయి. ఆయన ఎవరి దగ్గర కొన్నాడు అంటే జన్వాడకి సంబంధించినటువంటి కొంతమంది దగ్గర కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. పృథ్వీరాజ్ సింగ్ అనేసి, తర్వాత వచ్చేసి రామకృష్ణ అనేసి వీళ్ళ దగ్గర నుంచి ఆయన కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా పక్కాగా డాక్యుమెంట్లు కనిపిస్తున్నాయి కదా. మరి ఈ డాక్యుమెంట్లు అన్నీ కనిపిస్తున్నాయి. తర్వాత వచ్చేసి చట్టం చెబుతోంది పవన్ కళ్యాణ్కి ఆ భూమి చెందుతుందని చెప్తుంది. గతంలో అనేక సందర్భాల్లో హైడ్రా కమిషన్ కూడా చెప్పారు, ఎవరైతే ఈ శిఖం భూములు పట్టాలుగా ఉంటాయో వాళ్ళ భూముల జోలికి వెళ్ళేదానికి లేదు, అయితే వాళ్ళు వ్యవసాయం మాత్రమే చేసుకోవాలి, అంతేగాని అక్కడ ఎలాంటి భవనాలు కట్టకూడదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే కదా చేస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారి మీద మీరు విషం చిమ్మాలి, పవన్ కళ్యాణ్ మీద విద్వేషాన్ని రెచ్చగొట్టాలి, పవన్ కళ్యాణ్ని తెలంగాణ ప్రజలకి దూరం చేయాలి. ఎందుకు అక్కడ లేనటువంటి విషయాలను తీసుకొచ్చి మేధావుల రూపంలో తీసుకొచ్చి మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. సో కాబట్టి ఖచ్చితంగా దీని మీద మీరు తెలుసుకొని వార్తలు రాయండి, తెలుసుకొని నిజాలు ప్రజలు చెప్పండి తప్ప ఏదో ఒక డాక్యుమెంట్ కనిపించింది కాబట్టి ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చేసి పవన్ కళ్యాణ్కి ఆపాదించేటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇది వాళ్ళ అనాలిసిస్. మరో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.